శిఖరం లేని 1000 సంవత్సరాల పురాతన దేవాలయం గురించి తెలుసుకుందాం. అంబర్నాథ్ ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్రలో ఉంది. ఈ ఆలయాన్ని అంబ్రేశ్వర శివ దేవాలయం అని కూడా పిలుస్తారు. పాండవుల వనవాస సమయంలో ఈ అంబర్నాథ్ దేవాలయాన్ని నిర్మించారనేది స్థల పురాణం. ఈ ఆలయంలో పరమశివుడు స్వయంభూగా వెలిశారు. ఈ లింగం అనంత ఆకాశలింగం అని పాండవులు గుర్తించారు. అందుకే ఈ ఆలయం యొక్క గర్భగుడి పైకప్పు నిర్మాణం కూడా లేదు. అయితే ఈ ఆలయాన్ని 1060లో పునర్నిర్మించారు. ఉత్తర భారతాన్ని పాలించిన శిలాహార రాజవంశానికి చెందిన చిత్తరాజ ఈ దేవాలయాన్ని మొట్టమొదటిసారిగా పునరుద్ధరించారు. ఈ ఆలయంలోని శివలింగం స్వయంభూ. అందుకే గర్భగృహం భూమి కింద 8 అడుగుల లోతులో ఉంది. మందిరానికి చేరుకోవడానికి 9 మెట్లు దిగాలి. గర్భగృహం తలపై పైకప్పు లేకపోవడం వల్ల ఈ ఆలయాన్ని అంబ్రేశ్వర్ అంటే ఆకాశప్రభు అని పిలుస్తారు. అందుకే ఈ ఆలయాన్ని అంబర్నాథ్, అంబర్ అంటే ఆకాశం మరియు నాథ్ అంటే ప్రభు అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 21 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆ శిఖరం కూడా ఉంటే ఎంత ఎత్తుగా ఉండేదో మనం ఊహించవచ్చు. ఈ ఆలయం భూమిజా శైలి శిఖరాన్ని కలిగి ఉంది. అంబర్నాథ్ శివాలయం ప్రత్యేక శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం వెలుపల 2 నందులున్నాయి. ఆలయంలోకి ప్రవేశించేందుకు 3 ముఖమంటపాలున్నాయి. లోపలికి వెళ్తే సభామంటపం చేరుకొని సభామంటపం తర్వాత 9 మెట్ల దిగువన గర్భాలయం ఉంటుంది. ఆలయ ప్రధాన శివలింగం స్వయంభూ మరియు మోకాలిపై ఒక స్త్రీ ఉంటుంది. ఇది శివపార్వతి రూపాన్ని సూచిస్తుంది. శివుడు పైభాగంలో నృత్యభంగిమలో కనిపిస్తారు. స్థానికంగా లభించే నల్లరాయి మరియు సున్నంతో నిర్మించబడిన ఈ శివాలయం 1000 సంవత్సరాలకు పైగా ప్రకృతి ఒడిదుడుకులను ఎదుర్కొని గొప్పగా నిలిచింది. పౌర్ణమి రోజుల్లో చంద్రుడు శివలింగంపై నిలువుగా ప్రసరించడం ఒక అద్భుతమనే చెప్పాలి. ఆలయ గర్భగుడి దగ్గర వేడినీటి చెరువు కూడా ఉంది. సమీపంలో ఒక గుహ కూడా ఉంటుంది. ఇది పంచవటికి దారితీస్తుందని చెప్తారు. వాల్దుని నది ఒడ్డున ఉన్న ఈ శివాలయం చుట్టూ మామిడి మరియు చింత చెట్లు ఉన్నాయి. ఆలయ బయటి గోడలపై అనేక శివుని రూపాలు చెక్కబడి ఉంటాయి. దీంతోపాటు గణేశుడు, కార్తికేయ, చండిక మొదలైన దేవీదేవతల విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయంలో దుర్గాదేవి విగ్రహం కూడా ఉంది. ఆలయం వెలుపల 8 బ్రహ్మదేవుని విగ్రహాలున్నాయి. అలాగే ఈ ప్రదేశం చుట్టూ అనేక ప్రదేశాల్లో పురాతన బ్రహ్మదేవుని విగ్రహాలున్నాయి. పూర్వం బ్రహ్మదేవుడు ఇక్కడ పూజించబడ్డాడు అనడానికి నిదర్శనం. శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద జాతరను నిర్వహిస్తారు. ఈ జాతర 3 నుంచి 4 రోజుల పాటు జరుగుతుంది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు ఇక్కడ హాజరవుతారు. ఈ అద్భుతమైన ఆలయం అంబర్నాథ్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శిఖరం లేని 1000 సంవత్సరాల పురాతన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.